తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించి రీసెంట్గా మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ యొక్క ప్రెస్ నోట్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడంతో పాటు సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి 30 సెప్టెంబర్ 2025 రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్ని అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ ప్రెస్ నోట్. ఈ యొక్క అఫీషియల్ ప్రెస్ నోట్లో ప్రజెంట్ మనకు వచ్చేసి సెట్ ఎగ్జామ్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ తో పాటు ఏ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ ఏంటి, పేపర్ 1 ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, పేపర్ 2 ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫర్దర్గా ఎక్కడ మనకు యూజ్ అవుతుంది అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం మీరు సబ్జెక్ట్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు ఆఫీస్ ఆఫ్ ది తెలంగాణ సెట్కి సంబంధించి ఓయో అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించి కమ్యూనికేషన్ పర్పస్లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రెస్ నోట్ ఎప్పుడు రిలీజ్ చేశారన్న డేట్ అయితే ఇచ్చారు. మనకు 30 సెప్టెంబర్ 2025 రోజు అయితే రిలీజ్ చేశారు. సో ఈ రోజు మనకు వన్ ఆఫ్ ది ఫాలోవర్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. వన్స్ వాళ్ళు పోస్ట్ చేసిన వెంటనే మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తున్నాము. అండ్ లాస్ట్ వీకే మేము సెట్ కన్వీనర్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ సార్ వాళ్ళని కలిసిన తర్వాత సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అక్టోబర్ మనకు సంబంధించి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఇస్తామని అయితే చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్నే మనకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మేము ఆల్రెడీ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. మన యొక్క సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ యొక్క ప్రెస్ నోట్కి సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ సెట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, దేనికోసం కండక్ట్ చేస్తారని మీరు అడిగినట్లయితే సో మనకు సెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్ దేనికోసం అంటే ఈ యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మీరు ప్రజెంట్ పీజీ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే మీరు ఫర్దర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నా లేదా ఎలిజిబుల్ అవ్వాలనుకున్నా లేదా డిగ్రీ లెక్చరర్స్ ఆర్ లెక్చరర్ ఈక్వాలెంట్ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకున్నా కూడా సెట్ ఎగ్జామినేషన్ అనేది రాసి క్వాలిఫైడ్ కావడం అయితే మ్యాండేటరీ. సో ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం మనకు ప్రజెంట్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి మనం ఎలిజిబుల్ అవుతాము. సో యూనివర్సిటీ స్థాయిలో కానీ అండ్ అదేవిధంగా పీజీ సెంటర్ స్థాయిలో కానీ ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అప్లై చేసుకోవడానికి మనమైతే ఎలిజిబుల్ అవుతాం. ఈవెన్ అది సో కాంట్రాక్ట్ బేసిస్ అయినా సరే, అవుట్ సోర్సింగ్ బేసిస్ అయినా సరే, గెస్ట్ ఫ్యాకల్టీ అయినా సరే ఖచ్చితంగా సెట్ క్వాలిఫైడ్ అయితే మ్యాండేటరీ కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ సంబంధించి కూడా కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్లో కావచ్చు, మనకు లెక్చరర్గా జాయిన్ అవ్వడానికి కూడా సెట్ ఎగ్జామ్స్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సెట్ అనేది ఇంపార్టెంట్. వీటితో పాటు మనం పిహెచ్డీ అడ్మిషన్స్లో తీసుకోవాలనుకుంటే ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీస్ పిహెచ్డీ అడ్మిషన్స్ అనేది సెట్ బేస్డ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు సెట్ అనేది ఒకసారి క్వాలిఫైడ్ అయినట్టయితే సో అది మీకు ఫర్దర్గా లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే పీజీ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ కానీ, లేదా ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, లేదా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన విద్యార్థులు కానీ మీరు సెట్ ఎగ్జామినేషన్ మీద అయితే ఫోకస్ చేయండి. దీనివల్ల బెనిఫిట్స్ అయితే ఇవి. అండ్ సెట్ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ఇక్కడ మనకు అఫీషియల్గా డేట్స్ మెన్షన్ చేయలేదు. యాజ్ పర్ ప్రెస్ నోట్ ప్రకారం మనకు సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ గతంలో ఎప్పుడు కండక్ట్ చేశారు సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే మనకు సెట్ ఎగ్జామ్ వచ్చేసి లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ వన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 22లో కండక్ట్ చేశారు, 23లో కండక్ట్ చేశారు, 24లో కూడా సెట్ ఎగ్జామినేషన్ అయితే మనకు కండక్ట్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వితిన్ 1 monthలో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో మనకి ఇక్కడ అక్టోబర్ 10th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారంటే మినిమం మనకు 15 days అయితే ఇస్తారు అప్లికేషన్ చేసుకోవడానికి. 15 to 16 మాత్రమే ఇస్తారు అప్లికేషన్ చేసుకోవడానికి. అక్టోబర్ 10th నుంచి అప్లికేషన్ ఉందంటే ఖచ్చితంగా 31st అక్టోబర్ వరకు కానీ 28 or 29 ఆ వరకు అయితే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. సో అక్టోబర్ ఎండ్ తర్వాత మనం ప్రిపేర్ అవ్వడానికి సో నవంబర్ మిడ్ వరకు ఛాన్స్ ఇస్తారు, లేదా డిసెంబర్ వరకు ఛాన్స్ ఇచ్చేసి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ అంటున్నారు. కాబట్టి మీరు ఎలా కౌంట్ చేసుకున్నా ఒక 1.5 month అయితే మీకు టైం ఉంది ప్రిపేర్ అవ్వాలనుకున్న ఆస్పిరెంట్స్కి. మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మనకు అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది కాబట్టి సో ఇంకా మీరు దీన్ని లైట్ తీసుకున్నట్టయితే మీరు తర్వాత మీరు ఈ యొక్క సెట్ ఎగ్జామినేషన్ అయితే క్లియర్ చేసుకోలేరు. కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించిన ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది. అండ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. మరి సిలబస్ సంబంధించిన టాపిక్ గురించి చెప్పండి సార్ అంటే సో సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మనకు అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అప్డేట్ చేయలేదు. సిలబస్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. అంటే సో లాస్ట్ ఇయర్ 2024 సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ మనకి యాజ్ టీజ్ ఉంటుంది. సిలబస్లో ఎటువంటి మార్క్స్ అయితే లేవు. ఇంకా దానికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రాలేదు. బట్ సిలబస్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ప్రీవియస్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అయినా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 papers అయితే కండక్ట్ చేస్తారు. 2 papers కూడా ఒకటే సెషన్లో ఉంటుంది. సో మీకు ఒకసారి సిస్టమ్ అనేది ఇచ్చేసారనుకోండి 2 papers కంప్లీట్ అయ్యే వరకు మీకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. 3 hours అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించి సో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా 50 questions అయితే ఇస్తారు.
టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ సంబంధించి టోటల్గా 50 క్వశ్చన్స్ ఈచ్ 2 మార్క్స్ మనకు 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది పేపర్ 1 కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి ఏంటి అంటే మనకు 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఇక్కడ వెయిటేజ్ అయితే ఉంటుంది టోటల్గా. సో 100 అంటే ఈచ్ 2 మార్క్స్ కాబట్టి సో 50 క్వశ్చన్స్కి 100 మార్క్స్, 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్, టోటల్గా మీకు 300 మార్క్స్కి సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 అవర్స్ అయితే ఇస్తారు. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను. బట్ క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే మనకు కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గడం జరుగుతుంది. బట్ మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. సో సింపుల్గా మీరు ఈ యొక్క 2025కి సంబంధించిన సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలి అనుకుంటే సో మీకు వచ్చేసి ఏంటంటే 150+ కానీ లేదా 160+ కానీ బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి దాన్ని క్రాస్ అయ్యే విధంగా ఉండాలి. బిలో వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ రిలవెంట్ సబ్జెక్ట్లో మనం క్వాలిఫైడ్ కావడానికి అయితే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి. సో మీరు ఖచ్చితంగా క్వాలిఫైలో ఉండాలి అంటే 150+ ఆర్ 160+ ఉండాలి. కొన్ని సబ్జెక్ట్స్కి సమ్టైమ్స్ 180+ కూడా క్రాస్ అవుతుంది. 180+ వచ్చిన వారు మాత్రమే క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది. సో కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది గట్టిగా ఉండాలి. 300 మార్క్స్ కానీ 160, 180 రావాల్సి ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్ అయితే గట్టిగా స్టార్ట్ చేయండి. అండ్ ఎనీవే మనకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10th October 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ నెట్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే యూజీసీ నెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉండవు. బట్ ఇది ఓన్లీ ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీకి సంబంధించిన స్టూడెంట్స్కి. సిఎస్ఐఆర్ వచ్చేసి ఏంటంటే సో సిఎస్ఐఆర్ వచ్చేసి సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సైన్స్ బ్యాక్డ్రాప్ వాళ్ళకి సైన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది దాంట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. బట్ ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సెట్ క్లియర్ చేసుకోవడం చాలా ఈజీ అవుద్ది వెన్ కంపేర్ విత్ ది సో సిఎస్ఐఆర్తో పోల్చుకున్నట్టయితే. సో కాబట్టి ఫోకస్ చేయండి. ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ ఉన్నట్టయితే ఫోకస్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లు ఇంకా ఎనేబుల్ కాలేదు. వన్స్ వెబ్సైట్ ఎనేబుల్ అయిన తర్వాత టాపిక్ పైన మన డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ ఆర్గనైజేషన్కి సంబంధించి వెబ్సైట్ అయితే మనకు .orgకి సంబంధించిన వెబ్సైట్ మీరు విజిట్ చేసి ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా సెట్ నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి మీకు సంబంధించిన సెట్ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకునే వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మేము అందించడం జరుగుతుంది. అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అదే కొన్ని ముఖ్యమైన టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రిపరేషన్కి సంబంధించి. సో మీరు జస్ట్ మన ఛానల్ని ఫాలో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సంబంధించిన అప్డేట్స్ ఇస్తాము. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనకు 10th October 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. మాక్సిమం మనకు 16 days to 15 days మాత్రమే అవకాశం ఇస్తారు. ఒకవేళ మనకు సో డేట్స్ ఎక్స్టెండ్ చేస్తే మరొక 2 రోజులు అలా 18 days 20 days అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ ఫీకి సంబంధించి సో ఈచ్ క్యాండిడేట్ మినిమం 1500 to 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST పర్సన్స్ విత్ డిజబిలిటీ 1000 అనుకోండి. BCOC స్టూడెంట్స్కి 1500 అలా ఫీ అయితే ఉంటుంది. ఇంత అమౌంట్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్కి. అది గతంలో ఉన్న ఫీ ఇప్పుడు ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే మనం చెప్పలేము. బట్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 10th October నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ప్రజెంట్ ఈ యొక్క ప్రెస్ నోట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ యొక్క డౌట్ ఏంటంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది క్వైరీ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పీజీ స్టూడెంట్స్ని తీసుకున్నట్టయితే పీజీలో మనకు డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో లైక్ మీరు ఏ గ్రూప్ అయినా సరే MA కావచ్చు, అండ్ MSc కావచ్చు, తర్వాత MCom కావచ్చు, దెన్ MBA కావచ్చు, MCA కావచ్చు, సో MBA MCA కావచ్చు, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. పీజీ వాట్ ఎవర్ ఏదైనా సరే అది ఈక్వలెంట్ కోర్సెస్ అనేది చూస్తారు. మీరు యొక్క పీజీలు కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ అనేది మీ పర్టికులర్ సబ్జెక్ట్లో వచ్చేసి మనకు సెట్ నోటిఫికేషన్లో ఆ సబ్జెక్ట్ అయితే అప్లై చేసుకుంటాం. ఆ సబ్జెక్ట్ అప్లై చేసుకొని మనం ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ అదే కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ సార్ ప్రజెంట్ చదివేటోళ్ళు రాయడానికి ఛాన్స్ ఉండదు. అంటే సో ఇక్కడ పీజీ వచ్చేసి యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ పీజీ ఇయర్ వైజ్ అయితే మీరు ఫస్ట్ ఇయర్ అయిపోతే అప్లై చేసుకోవచ్చు. సెమ్ వైజ్ అయినట్టయితే పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ యాజ్ పర్ అకాడమిక్ ఇయర్ ప్రకారం కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ పీజీ సెకండ్ ఇయర్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అకాడమిక్ ఇయర్ ప్రకారం మీరు సెకండ్ ఇయర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో 2024, 25లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు మనకు 24 July వరకే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అయిపోవాలి. బట్ ఇంకా సెకండ్ సెమిస్టర్ రాయలేదు సార్ మేము. బట్ రూల్ ప్రకారం మనం 25, 26లో ఉన్నాం కాబట్టి ఎవరైతే 25, 26లో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో యూనివర్సిటీ కొంచెం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల డిలే ఉంది కానీ సో యాజ్ పర్ అకాడమిక్ రూల్స్ ప్రకారం మాత్రం 25, 26లో సెకండ్ ఇయర్కి ఎంటర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడం వల్ల ఎటువంటి లాస్ అయితే ఉండదు. సో పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. అండ్ ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి మాట్లాడితే సో మా దగ్గర ప్రజెంట్ వచ్చేసి 2018 నుంచి 2018 సంబంధించి అండ్ 2019 సంబంధించి దెన్ 2022కి సంబంధించి 2023కి సంబంధించి 2024కి సంబంధించి కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మేము PDF రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు జస్ట్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి తెలంగాణ సెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేసినట్టయితే సో బోల్డ్ అనే పేపర్స్ ఉంటాయి. మీకు కొంత టైం పడుతుంది. సో మీరు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెట్ చేస్తూనే ఉండాలి. మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ సేమ్ టైం డిఫరెంట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసిన PhD ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఈ యొక్క సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్స్ అయితే.